సో ఇప్పుడు చెక్అవుట్ కొట్టేస్తున్నాము. ఇది హాలత్ మా రూమ్ది. మా బ్యాగ్ మొత్తం కష్టపడి సర్దేసినాము. మావాడు మొత్తం రెడీ అయిపోతుండే, ఇక ముస్లిం లెక్క గ్లౌజ్ తీసుకుండు. బండి నడిపేదేమో నేను, అన్న గ్లౌజ్ కావాలి. చాలా కష్టపడి చదివినాం తెలుసా, సామాన్లు మస్తు అయిపోయినాయి. ఇక మళ్ళీ హుడీ ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోవాలి. బ్యాగ్ అసలు చూడండి ఎంత లావ్ అయిందో, జిప్ అసలు రావట్లేదు, చార్జర్ ముందలా. సో ఇప్పుడు చెక్అవుట్ కొట్టేస్తున్నాము. చలో లెట్స్ కాల్ ఇట్ డే. మళ్ళీ స్టార్ట్ చేస్తాం ముంబై డే 1లో. ఏం గెలుకుతున్నావు కదా అని రేస్ ఇస్తున్నావు. అవి ఫస్ట్ నన్ను చేంజ్ చేయండి. ఇక్కడ నేను ఏం చూస్తున్నా తెలుసా, చైన్. ఎందుకంటే గట్టిగా కొట్టినాం కాబట్టి చైన్ క్లీన్ చేసుకోవాలి, అందరూ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం ముందర మా అన్న ఏం చేస్తున్నాడు తెలుసా, మా వాడు ట్రై చేస్తుండు ఏంటి తాడు కొట్టడానికి. నడుగులు విడిచిండు, నేను కూడా వచ్చిన చాలా కష్టపడి ట్రై చేస్తున్నాం. ఇదంతా పెద్ద టాస్క్ తెలుసా అసలు. పెద్ద పెద్ద ట్రావెలర్స్ ఎట్లా కడతారు. ఇప్పుడు మనమైతే హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. నైట్ మేము స్టే చేసిన హోటల్ ఛార్జెస్ ఎంత అయిందో తెలుసా. కలెక్షన్ ఓ హోటల్ అని ఉండే 200 ఏమో తీసుకొని భయ్యా, బతిమిలా ఆడితే 1000కే ఇచ్చిండు. చాలా మంచిగా ఉండరు. సో ప్రాపర్ రోడ్ అయితే ఎక్కేసినాం, గట్టిగా కొట్టడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే సినిమాకి లేట్ అవుతుంది. టికెట్స్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ, కానీ ఎక్కడో దూరం ఉంది థియేటర్. ఎంత దూరం ఉందో తెలుసా, 200 కిలోమీటర్స్ ఉంది. కవర్ చేస్తామా లేదో చూద్దాం ఇప్పుడు. సో దారిలో స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం మస్తు తిట్టుకుంటాము. 200 కిలోమీటర్స్ ఉంది, వెళ్తామా షో లేట్ అవుతుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు షో అయితే లేట్ అయిపోయింది. ఒక వ్యూ దొరికింది బ్రో, అసలు ఒక ప్లేస్ చూడండి, అసలు వర్త్ అనిపించింది. మాకు లేట్ అవుతున్నా క్రేజీ అనిపిస్తుంది తెలుసు. చూపిస్తా చూడండి. సో వ్యూ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు క్రేజీ ఉంది తెలుసా ఇది. ఆ మూవీ టికెట్స్ అని భయపడ్డాం, కానీ ఈ వ్యూ పడుతుండే అది మిస్ అయినందుకు. ఈ ప్లేస్ కొంచెం మంచిగా అనిపిస్తే ఒక క్లిక్ దిగినాం, చాలా అంటే చాలా బాగా వచ్చింది పిక్. అరే ఫోటోస్ మస్తు వస్తాయి రా, సన్నిట్ ఉంది కాబట్టి మొత్తం దిప్పిస్తుంది మొత్తం. క్రేజీ ఉంది వ్యూ. ఆ ప్లేస్ దాటంగానే మళ్ళీ ఈ ప్లేస్ మంచిగా అనిపించింది. ఈడ కొన్ని క్లిక్స్ దిగినాం, చూడండి ఎట్లనో మంచిగా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మంచిగా ఉన్నాయని. ఇంకో మా అన్న దిగుతుండే ఎట్లా దిగింది చూసిరా. మళ్ళీ ఇది నాది మిరాజ్ ఎఫెక్ట్ అనమాట. ఇది మిరాజా మైరేజా నాకు అంత గుర్తులేదు. ఆ ప్లేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ రోడ్ చూస్తారు కదా ఎంత క్రేజీగా ఉందో. ఆ లెఫ్ట్ సైడ్ కొండ చూడండి. ఇది ఏం రోడో తెలియదు కానీ ఘాట్ రోడ్ అని అయితే అర్థమైంది. వెళ్తున్న కొద్దీ క్రేజీ అంటే క్రేజీ ఫీల్ ఉంది అసలు. ఈ బాయ్ కూడా కొంచెం మా ముందర స్పీడ్గా వెళ్తున్నాను అనమాట. ఈయన కాలేజ్ కూడా మేము వెళ్తున్నాము. మీరు ఫోకస్ అంతా ఆ రోడ్ మీద పెట్టండి. ఆ రోడ్ టర్నింగ్స్ చూడండి, ఆ రోడ్ని చూడండి. నాకు సాయిగానికి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ తెలుసు ఆ రోడ్ అంతా వెళ్ళడం. ఎందుకంటే తెలియకుండా వెళ్ళినాం కదా ఆ రోడ్కి. ఆ ఘాట్ ఏంటి అని కన్ఫ్యూజన్ మాకు ఇప్పుడు అర్థమైంది. అది తమ్హిని ఘాట్ అని, ది బెస్ట్ ఘాట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్తారు అందరు మాకు. చూసారు ఇక్కడ ఫొటోస్ అందరు ఎట్లా దిగుతారు. అక్కడ పొజిషన్ కూడా ఎట్లా చూడండి, జారి పడితే దేవుని కాడికి డైరెక్ట్ వెళ్ళేది. కానీ వ్యూ ఉంది బాస్, నెక్స్ట్ లెవెల్ వ్యూ తెలుసా. అక్కడ ఐ లవ్ తమ్మిని అని కనిపించింది కదా మీకు. అక్కడ కపిల్ ఫొటోస్ కూడా దిగుతారు కొంతమంది. బనీ బిల్ ఉన్నారు. మన ముఖానికి అంత సీన్ లేదు కాబట్టి నేను సాయిగడ ఒక మూలకు నుంచి అలా చూస్తున్నాము. ఇంకా బోర్డు చూడండి, బోర్డుని జూమ్ చేస్తున్నాము. ఐ లవ్ తమ్మిని అని. ఈ ఘాట్ పేరు తమ్మిని అంట. ఇది చలికాలంలోనే ఎంత క్రేజీ ఉంది. పొర్రపాటున మేము రైనీ సీజన్లో వచ్చి ఉంటే వర్త్ అంటే వర్త్ ఉంటున్నాం. మళ్ళీ పక్కా రైనీ సీజన్లో ఇక్కడికి రావాలి, పక్కా వస్తాం. ఇంత మంచి ప్లేస్ చూసినాక మాలో ఉన్న ఫోటోగ్రాఫర్ లేచి వస్తాడు ఇట్లా. అందుకే కొన్ని క్లిక్స్ దిగినాము. మంచిగా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లేకపోతే ఇంకెట్లా దిగాలో మీరు సజెస్ట్ చేయండి. ఏదో 2-3 క్లిక్స్ కొట్టుకున్నాము. ఎందుకంటే ప్లేస్కి వచ్చినామని చూపించుకోవాలి కదా మేము. ఘాట్ రోడ్లో ఏంటి ట్రాఫిక్ అన్న థాట్ వస్తుందా మీకు? సేమ్ డౌట్ నాది కూడా. మేము అటు ఫొటోస్ అన్నీ దిగి స్టార్ట్ అయినాము, చూస్తేనేమో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక మన గురించి తెలుసు కదా, మనది 2 వీలర్ కాబట్టి రైట్ సైడ్ నుంచి కట్ కొట్టుకుంటూ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ కార్ ముందర కనిపిస్తుంది కదా బస్సు, ఇదే మీరు ఫస్ట్లాగా చూసిన క్లిప్. ఈ బస్సు యాక్సిడెంట్ క్లిప్ మేము పెట్టింది. మాకు కూడా తెలియదు యాక్సిడెంట్ ఎందుకు అయింది ఏంటి అన్నది. బట్ చూస్తే అయితే ఏదో పెద్ద యాక్సిడెంట్ లాగానే కనిపిస్తుంది. ముందరికి వెళ్ళి చూద్దాం ఏముందో. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మనకు కనిపిస్తుంది. చూసిరా బస్వి 2 విండ్షీల్డ్స్ పగిలిపోయి ఉన్నాయి. అంత గట్టిగా డ్యామేజ్ ఏం కాలేదు, కానీ 2 బస్సులు ముద్దు పెట్టుకున్నాయి.
పబ్లిక్ అందరు ఇక దిగి ఇద్దరు బస్ డ్రైవర్లని తిట్టుకుంటారు అనమాట. అక్కడ అదే సిచ్యువేషన్. సో దొరికిందే గ్యాప్ అని మధ్యలో మేము కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మేము టైంకి ముంబై రీచ్ అవ్వాలి, ఎట్లైనా రీచ్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి రిటర్న్ అయిపోతున్నాం ఇటు నుంచి. ఆ యాక్సిడెంట్ ప్లేస్ అంతా దాటి కొంచెం ముందరికి వచ్చి ఆగినాము. ఎందుకంటే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తే ఆగి సైడ్లో ఆగినాం. ముందలో ఎక్కడైనా ఏమైనా తిననీకి ఉందా అని అడిగితే ముందలో ఒకటి ఉంది అన్నారు. సో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మొత్తం మట్టితో చేసినట్టున్నారు, చాలా బాగుంది. ఇక్కడ అయితే ఏమేమి దొరుకుతాయని అడిగితే మిసల్ పావు, మసాలా దోశ, వడాపావు ఇవన్నీ చెప్పారు. ట్రై చేసి చూద్దాం ఏది బాగుంటుంది అన్నది, ఎందుకంటే మనకు తెలియదు కదా. సీటింగ్ కూడా బాగుండే, పంజాబీ డాబా స్టైల్ మంచి ఆలు ఉండే, ఇవన్నీ ఉండే. ఇవన్నీ వచ్చేసి దోశలు వేస్తాడు అక్కడ. మామూడు మిసల్ పావు ఆర్డర్ చేసిండు. మన ఎక్స్ప్రెషన్ చూడండి తిన్నాక. అసలు ఫస్ట్ టైం మేము ట్రై చేయడం, మళ్ళీ అది అట్లనే ఉంటుందో లేకపోతే నార్మల్లో మాకు తెలియదు. కానీ ఒక్క ముద్ద తిన్నాక మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది బాస్. అసలు ఏం లేదు అందులో. సాయిగడ్ ఎట్లైనా మిసల్ తిన్నాడు కాబట్టి నాకు దోశ చెప్పకపోయింది, నేను దోశ ట్రై చేసిన. చాలా క్రేజీ ఉండే. వచ్చిన వాళ్ళు ఎవరు ట్రై చేయకండి. Get ready. I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make their heads ring. Father forgive me, I can't forgive them. You know my history, what I did then, and what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse. స్టార్టింగ్లో మేము కష్టపడి కట్టినాం కదా, ఆ కష్టం ఇదే అనమాట. చూడండి. సో మళ్ళీ ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ రైట్ సైడ్ అంతా గమనించండి మీరు, ఎంత బ్యూటిఫుల్ ఉందో. మొత్తం కొండ, అటు మొత్తం ఘాట్. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. అసలు బండి వెళ్తూనే ఉంది, మేము వెళ్తూనే ఉన్నాం. ఆ ఎండలో మాకు చలి పెడుతుంది. హుడీస్ వేసుకొని హెల్మెట్ వేసుకొని ఉన్నాము. ఆ లెవెల్ క్రేజీ చలి ఉంది ఆ డిసెంబర్ టైం. ఆ ఘాట్లన్నీ దాటి రోడ్ అయితే ఎక్కేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా పూణే, పన్వేల్ అని, నవీ ముంబై కూడా ఉంది. వచ్చేసినాం. మ్యాక్సిమం అయితే రీచ్ అయినాం అనిపిస్తుంది నాకు. ముంబై, నాసిక్ అని ఉంది. సో ఇక్కడ నుంచి చూడాలి మేము ఎక్కడికి వెళ్తాం, మా డెస్టినేషన్ ఏంది అన్నది. ఇక్కడ మొత్తం బ్రిడ్జెస్ ఉన్నాయి. అసలు అర్థమైతే లేదు. బ్రిడ్జెస్ ఉన్నాయో, రోడ్ మీద బ్రిడ్జెస్ ఉన్నాయో, బ్రిడ్జెస్ మీద రోడ్స్ ఉన్నాయో, బ్రిడ్జెస్ పైన బ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ. కానీ ట్రాఫిక్ మాత్రం కొంచెం క్రేజీ ఉంది ఇక్కడ ఎంటర్ అవుతుంటే. ముంబై రీచ్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళాలనుకున్న ప్లేస్ హాజీ అలీ దర్గా. ఇక్కడ చాలా ఫేమస్. సాయిగానికి చెప్పింది నేను అదే, ముంబై వెళ్తే ఫస్ట్ అది వెళ్దాము అని చెప్తే సరే అని చెప్పిండు. ఇక్కడ రైట్ సైడ్ బైక్ పార్క్ చేసేది ఉండే, అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళినాక ఇటు సైడ్ రోడ్ ఉంటుందని చెప్పారు. ఇటు నుంచి సబ్వే ఇవన్నీ దాటి ఇది 1 కిలోమీటర్ ఉంటుందంట. ఇది మొత్తం దాటితే హాజీ అలీ దర్గా టచ్ అవ్వచ్చు అని చెప్పారు. పబ్లిక్ అయితే చాలానే ఉంది. మరి ఇంత పబ్లిక్ డైలీ ఉంటుందా లేకపోతే ఇది అకేషనల్లీ కాబట్టి ఉందా మాకు కూడా తెలియదు. మళ్ళీ మేము వెళ్ళింది పీక్ టైం కూడా కాదు, డిసెంబర్. ఫ్రైడే వెళ్ళినామా? అచ్చా, మేము ఫ్రైడే వెళ్ళినామంట, నాకు కూడా గుర్తులేదు. సో ఫ్రైడే కాబట్టి చాలా పీక్, మనుషులు అందరూ ఉన్నారు. కానీ రూట్ అంతా బాగుంది. నడుస్తుంటే క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ తెలుసు. అసలు నాకు క్రేజీ నవ్వొస్తుంది అసలు వెళ్తుంటే. మళ్ళీ ఇక్కడ మా మమ్మీ చెప్పింది నాకు, సేమ్ అట్లా రూట్ ఉందో లేదో చూడాలన్న యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంది నాకు. ఎట్లా అన్నదంటే హాజీ అలీ దర్గాకి రోడ్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం వాటర్ ఆ రోడ్ మీదకి వచ్చేస్తాయని చెప్పింది మా మమ్మీ. సో ఆ రోడ్ చూడాలని ఆతృత చాలా ఎక్కువ ఉంది. నేను సాయిగానికి కూడా చెప్పినా కాబట్టి వానికి ఇంకా యాంగ్జైటీ పెరిగింది ఆ రోడ్ చూడాలన్నది. ఈ సబ్వే అంతా దాటినాక ఆ రోడ్ వస్తుంది అనుకుంటున్నా, హోప్ఫుల్లీ చూద్దాం. సో ఇదే అండి ఆ రోడ్డు. చూద్దాం అసలు నిజంగా వాటర్ అట్లా ఉన్నాయా లేదా అని. అచ్చడి ఇచ్చడి అయితే కంచే ఉంది, మరి చూద్దాం ఈ రోడ్ ఇట్లా వాటర్ నిండుతాయా లేదా అని. అచ్చా, మేము యాక్చువల్లీ మధ్యాహ్నం వచ్చినాం అనమాట. ఈ రోడ్ మొత్తం వాటర్ ఈవినింగ్ నిండుతుందని మా మమ్మీ చెప్పింది. ఒక్కసారి గమనించండి, పబ్లిక్ చూడండి ఎట్లా వెళ్తురు చూడండి, మొత్తం రద్దీగా వెళ్తురు. కానీ ఎక్స్పీరియన్స్ వేరు. ముందు వెళ్తుంది నేనే, రైట్ సైడ్ ఎక్కడ పడతామన్న భయం ఎక్కువైతుంది. పబ్లిక్ ఎక్కువ కాబట్టి నవ్వుకుంటూ తోసిస్తే అది అసలే పెద్ద సముద్రం భయ, పక్కా పడిపోతాం. ఇదే హాజీ అలీ దర్గా. నా కోరికైతే నెరవేరిపోయింది. చూసిన ఒక 2-3 క్లిక్స్ అయితే దిగిన, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో దర్గా చూసేసిన కాబట్టి ఇక రిటర్న్ అయిపోతున్నాను అనమాట. ఇది మొత్తం షాపింగ్ అనుకుంటా, మన చార్మినార్ దగ్గర ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఈ సబ్వే మొత్తంలో. అన్నీ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, పర్సెస్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మొత్తం టాయ్స్ ఉన్నాయి పిల్లల కోసము, అన్నీ ఉన్నాయి. నచ్చినవి కొనుక్కోవచ్చు ఇక్కడ. నేనైతే ఏం కొనాలని కన్ఫ్యూజన్లోనే నడుస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నాకు అర్థం అవుతలేదు ఫస్ట్ ఏం కొనాలి అన్నది. ఎందుకంటే ఎన్ని షాప్స్ ఉంటాయి మనకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఏం కొనాలి అన్నది. ఇక్కడ వాచెస్ అయితే చూసినా నేను 250-300 అంటుండు. ఎట్లన్నట్లా బేరమాడి ఒకటైతే కొన్నా, వాళ్ళు కొన్నది ఆ రోజే కొన్నా, అది వేరేది. ఇక్కడ కొన్ని బ్యాగ్స్ కొన్నా మా సిస్టర్స్ కోసం, సాయి వాళ్ళ సిస్టర్ కోసం. బ్యాగ్స్ చాలా బాగుంటాయి. 200కి చాలా మంచి వచ్చిన బ్యాగ్స్ ఇంటికి తీసుకెళ్ళిపోయినాం. మ్యాజిక్ ఏంటంటే ఈ బ్యాగ్స్ కొన్నాం కాబట్టి ఈ బ్యాగ్స్ కోసం ఒక బ్యాగ్ కొనాల్సి వచ్చింది, పెద్ద బ్యాగ్. అది క్రేజీ, ఎందుకంటే మాకు అలవాటు.
సో ఇది మొత్తం బయటికి వచ్చేసినాక కొంచెం దాహం స్టార్ట్ అయింది. అక్కడ ఫస్ట్ ఇక్కడ జ్యూస్ అడిగి చూసినాం. భయ్యా 200కి ఏది తక్కువ లేదు అక్కడ, చాలా క్రేజీ రేట్స్ ఉన్నాయి. మ్యాంగో జ్యూస్ 250 అన్నాడు. సో అన్నీ చెక్ చేసినాం, ఒక్కటైనా 100 బిలో ఉంటుందేమో, అట్లీస్ట్ 100 అని ఉంటుందేమో అని చూసినాము, కానీ ఒక్కటి కూడా లేదు. సో అట్లా లేకపోయేసరికి అది ఇక మన రేంజ్ కాదు, ఇది బియాండ్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పి అక్కడ స్లిప్ పెట్టేసి వేరే దగ్గరకు వచ్చేస్తాం. ఈ అన్న దగ్గరకు వచ్చినాం. ఈ అన్న మంచిగా షికంజీ చేస్తుండు, 10 రూపీస్ అన్నాడు. సో 2 తీసుకున్నాము. వీడియో తీసినాము అని తెలిసి పక్కన అంటే తిట్టడం స్టార్ట్ చేసింది. అయితే ఈయన చెప్పిండు యూట్యూబ్ వాళ్ళే కదా తీసుకుంటారు, నాకేమవుతుంది వాళ్ళ వల్ల అని మాకు ఇచ్చిండు. సో ఇక్కడికి మా ముంబై డే 2 పార్ట్ 1 ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.